నమస్తే. నేను మీ వాసవి వెలిశాల. హ్యాపీ లైఫ్‌తో ఉన్న వాసవి వెలిశాల. నేనే కాదు మనందరం హ్యాపీగున్నాం కదా! ఓకే. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఒకటికి 4 సార్లు వినండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇన్ని రోజులు మనము కావాల్సినవి పొందలేక, ఒకవేళ పొందినా కూడా టైంకి పొందలేక, ఏదో నిరుత్సాహం ఏంటో ఒక ఆరాటంలో చాలా వాటిల్లో ఉన్నాం కదా! ఇప్పుడు అసలు విషయం ఏంటి అనేది అర్థమైతే ఎంత హ్యాపీగా ఉందంటే నాకు, ఓకే. ఇందువల్లనేనా మనము ఇట్లా అవుతున్నాం, అట్లా అవుతున్నామని. అసలు ఈ విషయం తెలిసినంక ఎంతోమంది సంపన్నులయ్యారు, హెల్త్ తెచ్చుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, జాబ్స్ తెచ్చుకున్నారు, ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇది ఆచరించి. ఏంటి ఊరిస్తున్నారు చెప్పట్లేదు అనుకుంటున్నారా? లేదు లేదు. చెప్తున్నాను. మనము ఏ ఎమోషన్‌లో ఉంటే, ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే అవే మన జీవితంలోకొస్తాయి. కాబట్టి ఎప్పుడు మనది హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ 2 ఉంటాయి మనకి. హై ఫ్రీక్వెన్సీ, హై ఎమోషన్స్ అంటే ఇక్కడ ఉంటాయి. ప్రేమైనా, డబ్బైనా, మంచి రిలేషన్స్ అయినా, హెల్త్ ముఖ్యంగా ఆరోగ్యం అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవి పొందాలి అనంటే మనము వాటికి తగ్గ ఫ్రీక్వెన్సీలోనే ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు ఫోన్ ఉంది. మనం ఒకరికి ఫోన్ చేస్తాము. ఇక్కడ ఫోన్ చేస్తే ఆ నెంబర్‌కే రీచ్ అవుతది. ఎట్లా రీచ్ అవుతది? ఆ ఫ్రీక్వెన్సీ సేమ్ కాబట్టి. నేను చేసిన నెంబర్ ఫ్రీక్వెన్సీ అక్కడికి సేమ్ కాబట్టి, నేను ఎక్కడికి డయల్ చేశానో అక్కడే రింగ్ అవుతది. వాళ్ళే లిఫ్ట్ చేస్తారు. అట్లాగే ఇక్కడ కింద ఫ్రీక్వెన్సీలో కోపము, చిరాకు, నిరుత్సాహము, అసూయ, తట్టుకోలేకపోవటము, వాళ్ళని వీళ్ళని తిట్టటము, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి వాళ్ళ వెనక చెడు మాట్లాడటము, ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ. ఇవి కింద ఉంటాయి. మనం వీటిల్లో ఉండి ఎప్పుడు ఏదో సమస్య, ఎప్పుడు ఏదో చికాకుతో ఉండి, లేకపోతే ఎవరినో తిట్టుకుంటూ, అరుచుకుంటూ, వాళ్ళ వాళ్ళ బ్యాడ్, వీళ్ళ బ్యాడ్ మాట్లాడుకుంటూ ఉండి, మనకు ఆహ్, ప్రేమ కావాలి, లేకపోతే డబ్బులు కావాలి, లేకపోతే జాబ్ కావాలి, పెళ్లి కావాలి, ఆ! ఆరోగ్యం కావాలి అనంటే, మన ఆలోచనలేమో, మన ఫ్రీక్వెన్సీ ఏమో ఇక్కడ, మనకు కావాల్సిందేమో ఇక్కడ. ఎట్లొస్తాయి? నో వే కదా! ఎప్పుడు మన ఫ్రీక్వెన్సీని ఇక్కడికి తీసుకెళ్తామో, మన ఆలోచన విధానాన్ని, మన ఎమోషన్స్‌ని ఇక్కడికి తీసుకెళ్తే, ఇక్కడ ఏమున్నాయో అవి మన దగ్గరకొస్తాయి. మనం ఏం కోరుకుంటున్నామో అది ఆల్రెడీ మన ఫీల్డ్‌లో ఉంది. మన హైయర్ సెన్స్‌లో ఉంది. ఉంది. కానీ అది మనకు చేరాలి అంటే, ముందు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ప్రతిదానికి కోప్పడటం, ప్రతిదానికి చికాకు పడటం, వాళ్ళని వీళ్ళని అనటం అన్నీ వదిలేసేయాలి. ఖచ్చితంగా వదిలేసేయాలి. మరొకటి కావాలనుకున్నప్పుడు కొన్ని వదిలేసేయాలి కదా! మనం మనం అవన్నీ పెట్టుకొని ఉంటే ఎట్లా పొందగలం? అంటే అనొచ్చు, అట్లా ఉన్నవాళ్ళు గూడా చాలామంది డబ్బులున్నోళ్ళున్నారు, అదున్నారు, ఇదున్నారంటే ఓకే. ఎక్కడో ఒక చోట వాళ్ళు ఈ ఫ్రీక్వెన్సీలోకొచ్చారు కాబట్టి అది వాళ్ళ జీవితంలోకొచ్చింది. ఇక్కడ ఉన్న ప్రేమ, క్షమించటం, థాంక్ యూ చెప్పుకోవటం, అర్థం చేసుకోవటం, సర్దుకుపోవటం, నలుగురిని మెచ్చుకోవటం, ఇవన్నీ భగవత్ లక్షణాలు. అవన్నీ మనకు కావాలి అనంటే, ఆ లక్షణాలలో కొన్నన్నా మనకుండాలి గదా! ఉన్నప్పుడే గదా! మనం ఏం కావాలని డయల్ చేస్తున్నామో అదే అక్కడ రింగ్ అవుతది. అది మనకొచ్చేస్తది. ఇది ఖచ్చితం. ఇది లైఫ్ రూల్. ఇది ఇవాళ నేను చెప్పేది కాదు. యద్భావం తద్భవతి. భగవంతుడు చెప్పిందే. శ్రీకృష్ణుడు చెప్పిందే ఇది. మన భావన, మన ఆలోచనలు, ఏ ఆలోచనలలో, ఏ ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నామో అవే ఉంటాయి మన జీవితంలో. నాకు జాబ్ కావాలి. ఓకే. జాబ్ ఇక్కడుంది. నాకు జాబ్ కావాలనుకుంటున్నాను. ఈ జాబ్ గురించి ఎప్పుడు నిరుత్సాహంగా నాకు జాబ్ లేదు, రాదు, వాళ్ళకొస్తది, వీళ్ళకొస్తది, నేను చదువుకున్నా రాలేదు. ఆ! లేకపోతే జాబ్ ఉన్నోళ్ళే గొప్పోళ్ళ అట్లా. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు జాబ్ గురించి? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు జాబ్ గురించి? మంచిగుండు. అందరితో ప్రేమగుండు. నలుగురితో మంచిగా నవ్వుకుంటూ ఉండు. నీకు జాబ్ ఒస్తది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. సంతోషంగా చెయ్యి ఆ ప్రయత్నాన్ని. ఖచ్చితంగా నువ్వు ఫ్రీక్వెన్సీ ఇక్కడికి నీదెళ్తది. ఆ జాబ్ ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తది. మనం అందరం అన్నిటికి అర్హులమే. కానీ
మన బిహేవియర్, మనం ఎక్కడున్నామా ఇక్కడున్నామా అదే తేల్చుకోవాలి ఎంతసేపు. రామాయణంలో ఉంటుంది, కైకేయి కోరిక మీద రాముల వారు అడవికి వెళ్ళిపోతారు. ఆయన అడవికి వెళ్ళిపోయిన తెల్లారి భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళ మేనమామల ఇంటి దగ్గర నుంచి కైకేయి దగ్గరికి అయోధ్యకు వస్తారు. రాగానే విషయం తెలవగానే ఆ శత్రుఘ్నుడు కైకేయిని చాలా దూషిస్తాడు, చాలా మాటలు అంటాడు. తల్లి అయినా కూడా నువ్వు నీ వల్లనే ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, నీ కోరిక ఏంటి, నువ్వు మంచిదానివి కాదు అని ఇట్లా ఆవేశంగా మీదికి వెళ్తుంటాడు అనమాట. వెంటనే భరతుడు ఆపేస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు, తప్పు. మనకేం కావాలి, రాముణ్ణి మనం మళ్ళీ అయోధ్యకి తెచ్చుకోవాలి. అంటే రాముడికి నచ్చిన పనులు చెయ్యాలి, రాముడున్న ఫ్రీక్వెన్సీలో మనం ఉండాలి. రాముడికి ఏమి ఇష్టం, ప్రేమించటం క్షమించటం ఇష్టం. సో అవి మనం చేస్తేనే మనము ఆయనను చేరుకోగలం అని చెప్తాడు. వెంటనే శత్రుఘ్నుడు కామైపోయి భరతుడితో వెళ్ళిపోతాడు. మనకి ఏం కావాలో ముందు మనము మన 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 ఆలోచన విధానాన్ని మంచి వైపు మళ్ళించాలి. మన ఎమోషన్స్ని, మన మాటలని, మన పనులని మనకు కావలసిన దిశగా హై ఫ్రీక్వెన్సీలో ఉంచుకోగలిగితే ఏదైనా మన సొంతం. ఇల్లు, వాకిళ్ళు, డబ్బులు ఏవైనా సరే మన సొంతం. ముందు మనం ప్యూర్ ఉండాలి, మన ఆలోచనలు మన మాటలు ప్యూర్ ఉండాలి. ఇది లైఫ్ రూల్. నాకు మీకే కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలుగా భూమి మీద ఉన్నాయి రూల్ ఇదే. మనం ఏమిస్తే మనకు అదే వస్తుంది. సో మనకు కావాల్సిన దాని పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉందాం, మంచి ఆలోచనలు చేద్దాం. లేచింది మొదలు పడుకునే వరకు చాలా పద్ధతిగా మనకు కావాల్సింది పొందటానికి మనం కొన్ని చెయ్యాలి. మనకున్న లో ఫ్రీక్వెన్సీని మనం తొలగించుకోవాలి. ఇప్పుడు శత్రుఘ్నుడు వదిలేసినట్టు మనం వదిలేయాలి, మంచి ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోవాలి. మనకు కావాల్సింది పొందాలి కదా. ఓకేనా? మంచిగా ఆలోచిద్దాం, సౌమ్యంగా ఉందాం, ప్రేమగా ఉందాం, థ్యాంక్ఫుల్గా ఉందాం, అందరిని అర్థం చేసుకుందాం, అందరితో ప్రేమగా ఉందాం, మనకు కావాల్సినవి అన్నీ పొందేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.